ప్రతి మనిషి జీవితంలో సగటుగా తప్పించుకుంది కావాల్సినప్పుడు చేసుకోవాల్సిన కార్యక్రమం ఒకటి ఉంటుంది. అదే పెళ్ళి. పెళ్ళి అనే 2 అక్షరాలు, చావు అనే 2 అక్షరాలు. ఈ రెండింటి మధ్యలో ఏ మనిషి కూడా తప్పించుకోలేని జీవన విధానం కొనసాగించాల్సి వస్తుంది. ఈ పెళ్ళి అనేది జనరల్గా ఏమనుకుంటారంటే, చేసుకుంటే ఇద్దరు ఆలోచనలు, ఇద్దరు అభిప్రాయాలు ఒకరినొకరు అనుసరించుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు ఇష్టపడి చేసుకుంటారనుకుంటారు. కానీ 2 భిన్నమైన మైండ్ సెట్లు అవి. ఒకరింట్లో ఆడకూతురు పెరుగుతుంది, ఇంకొకరి ఇంట్లో అబ్బాయి పెరుగుతాడు. అంటే తన జీవన విధానం వేరు, తన పెరిగే లైఫ్ స్టైల్ వేరు, తన తినే ఆహారపు అలవాట్లు వేరు. అదేవిధంగా అబ్బాయి అలవాట్లు కూడా వేరుంటాయి. కానీ 2 మైండ్ సెట్లు, 2 శరీరాలు కాదు. అది అర్థం చేసుకోలేక నిజంగా తెలివైన వారు ఎప్పుడు కూడా పెళ్ళి అంత ఈజీగా సెట్ కాదు. ఎందుకంటే తెలివైన వాడికి లేనిపోని అనుమానాలు, డౌట్లు వస్తుంటాయి. అమాయకులు మాత్రమే తొందరగా పెళ్లి చేసుకుంటారు, తొందరగా సెట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడికి లైఫ్లో కొత్త కొత్త అభిప్రాయాలు, కొత్త కొత్త ఆలోచనలు ఉండవు. రొటీన్ లైఫ్ ఉంటుంది. ఇంటికి రావడం, కూరగాయలు కొనుక్కోవడం, టీవీ చూడడం, పెళ్ళమేసే పకోడీలు తినడం, పడుకోవడం, తెల్లారడం, తను పెట్టే బొబ్బట్లు తినడం, మహా అయితే 2-3 తిట్లు కూడా తిని పడుకోవడం. అంతకుమించి ఏం చేయలేడు. అదే తెలివైన వాడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, సొసైటీలో ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది. అవి ఇవి కలగలక ఒకరికి అభిప్రాయాలు ఒకటి చిలవక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి ఆ అనుమానం అనే ఒక రోగంలో అభిప్రాయాలను కలవక, కొన్ని మైండ్ సెట్లు కలవక జరుగుతుంటాయి. ఈ 2 అండర్స్టాండింగ్తో చేసుకుంటే లైఫ్ బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ.